अब ही करना है, कब करेंगे ये ना सोचो, अब ही करना है। श्रेष्ठ संकल्पों से दुनिया को बदलना है, श्रेष्ठ संकल्पों से दुनिया को बदलना है। स्वयं को पहचान कर, स्वयं को पहचान कर तुम आत्मसात करो, अपना जीवन आबाद करो, अपना जीवन आबाद करो। सबको भूल कर एक बाबा को याद करो, सबको भूल कर एक बाबा को याद करो, अपना जीवन आबाद करो, अपना जीवन आबाद करो, अपना जीवन आबाद करो, अपना जीवन आबाद करो। मीठे बच्चे, तुम जो भी सुनते उस पर विचार सागर मंथन करो तो बुद्धि में सारा दिन ये జ్ఞానం టపక్తా रहेगा। మధురమైన పిల్లలారా, మీరు ఏదైతే వింటున్నారో దానిపైన విచార సాగర మంతన చేస్తూ ఉన్నట్లయితే బుద్ధిలో రోజంతా ఈ జ్ఞానం తిరుగుతూ ఉంటుంది. మీరు ఏదైతే వింటున్నారో దానిపైన విచార సాగర మంతన చేస్తూ ఉన్నట్లయితే బుద్ధిలో రోజంతా జ్ఞానం తిరుగుతూ ఉంటుంది. ప్రశ్న, यहाँ का कौन सा हुनर नई दुनिया की स्थापना में काम आएगा? ఇక్కడ ఉండే ఏ కళ, ఏ ఆర్ట్ కొత్త ప్రపంచ యొక్క స్థాపనలో ఉపయోగపడుతుంది? ఏ కళ? उत्तर, यहाँ जो साइंस का हुनर है जिससे एरोप्लेन, मकान आदि बनाते, ये संस्कार वहाँ भी साथ ले जाएंगे. ఇక్కడ ఏదైతే సైన్స్ యొక్క కళ ఉందో, సైన్స్ యొక్క ఆర్ట్, దీని ద్వారా ఏరోప్లేన్స్, విమానాలు, భవనాలు మొదలైనవి తయారవుతున్నాయో ఈ సంస్కారం సత్యగానికి కూడా తోడుగా తీసుకుని వెళ్తారు. यहाँ बल ज्ञान ना ले लेकिन वहाँ ये हुनर साथ जाएगा. ఇక్కడ భలే జ్ఞానం తీసుకోకపోయినా కూడా ఈ కళను అక్కడ తీసుకుని వెళ్తారు అంటున్నారు బాబా. ఎవరైతే సైన్స్, ఈ టెక్నాలజీ యొక్క జ్ఞానం ఉందో వారు భలే బాబా జ్ఞానం తీసుకోకపోయినా కానీ ఆ సంస్కారం అక్కడ అవసరం కాబట్టి వాళ్ళు వస్తారు, ఆ సంస్కారం తీసుకొని ఎక్కడికని చెప్తున్నారు బాబా. అంటే బాబా పిల్లలై నడిచేలాగా నడవకపోయినా ఆఖరి సమయం లోపల ఏదో కొద్దిగా సందేశం తీసుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, దాంతో సత్యుగానికి వచ్చేస్తారు ఆ సంస్కారం తీసుకొని అని చెప్తున్నారు బాబా. క్రాస్గా ఉంది వీడియో. तुम अभी सतयुग में लेकर कलयुग अंत तक की हिस्ट्री जोग्रफी जानते हो. మీరు సతయుగ నుండి తీసుకొని కలియుగ ఆఖరి వరకు హిస్టరీ జోగ్రఫీ మొత్తం తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. तो
तुम्हें पता है कि इन आंखों से जो कुछ पुरानी दुनिया का देखते वो सब अभी ఖతం హోనా హై. మీకు ఇప్పుడు తెలుసు కదా, ఈ కళ్ళతో పాత ప్రపంచం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా సమాప్తి అయిపోతుంది, ఏది ఉండదు, మళ్ళీ కొత్తగా తయారవుతాయి. గీత్ ఈరోజు పాట. తుని రాత్ గవాయి సోకే దివస్ గవాయి కాకే. నీవు రాత్రంతా గడిపేవు నిద్రిస్తూ, పగలంతా గడిపేవు తింటూ అని పాట. ఓం శాంతి. బా బయట బచ్చంకు సమझाते. బాబా కూర్చొని పిల్లలకు చెప్తూ ఉన్నారు ఈ విషయాలు. హూబహూ जैसे 5000 वर्ष पहले समझाया था वैसे फिर भी समझा रहे हैं कि पुरानी दुनिया का विनाश और नई दुनिया सत्य की स्थापना कैसे होती है. ఖచ్చితంగా 5000 సంవత్సరాల పూర్వం బాబా ఎలాగైతే చెప్పారో మరలా అలాగే ఇప్పుడు చెప్తూ ఉన్నారు. పాత ప్రపంచ వినాశనం మరియు కొత్త ప్రపంచం సత్యుగ యొక్క స్థాపన ఎలా జరుగుతుంది అనే విషయాలు మరలా చెప్తూ ఉన్నారు బాబా మనకు. अभी है पुरानी दुनिया और नई दुनिया का संगम युग. बाप ने समझाया है नई दुनिया सतयुग से लेकर अब कलयुग अंत तक क्या क्या हो रहा है, क्या क्या सामग्री है, क्या क्या देखते हो. బాబా చెప్తున్నారు ఇప్పుడున్నది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం మధ్య సంగమ యుగము. బాబా చెప్తున్నారు కొత్త ప్రపంచం సతయుగం నుండి తీసుకొని కలియుగ అంత్యము ఇప్పటి వరకు ఏమేమి జరుగుతుంది, ఏమేమి సామగ్రి తయారయ్యే మొత్తం చూస్తున్నారు కదా. ఏమేమి చూస్తున్నారు ప్రపంచంలో మీరు? యజ్ఞ తప్ దాన్ పుణ్య అది క్యా కర్తే. ఒకవైపు సైన్స్ సాధనాలు, సైన్స్ ద్వారా ఏమేమి తయారైపోతున్నాయి, ఇంకోవైపు భక్తి సామాగ్రి ఏమేమి ఉపయోగిస్తున్నారు, యజ్ఞాలు తపస్సులు దాన పుణ్యాలు ఏమేమి చేస్తున్నారు. ఏ జో కుచ్ దేఖనే మే ఆతే ఏ కుచ్ భీ రేనా నీ. ఇది ఏదైతే కళ్ళతో ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇది ఏది కూడా ఉండదు అని చెప్తున్నారు బాబా. పురాణి కోయి भी चीज़ रहने वाली नहीं है. పాత ఏ వస్తువు కూడా ఉండదు సత్యుగంలోకి. जैसे पुराना मकान तोड़ते हैं तो उनमें जो मार्बल के पत्थर आदि अच्छी चीज़ें होती है वो रख देते हैं, बाकी తోడ్ ఫోడ్ తీస్తే. బాబా చెప్తున్నారు ఎలాగైతే పాత ఇల్లు పడగొట్టేసేటప్పుడు దానిలో కొన్ని మార్బల్ రాళ్ళని లేకపోతే ఇంకేదైనా చెక్కలు అని ద్వారాలు అని బాగున్న వస్తువులు చూసుకుంటారు, ఇది పర్వాలేదు బాగున్నాయి యూజ్ చేయొచ్చు అనేవి పక్కన తీసి పెడతారు, మిగిలినంతా ఫినిష్ చేసేస్తారు కదా పాత ఇల్లు పడగొట్టేటప్పుడు. तुम बच्चे जानते ये पुराना सब खत्म होना है, बाकी ये जो साइंस का हुनर है वो कायम रहेगा. అలాగే ఇది పాత ప్రపంచం అనే ఇల్లు పడగొట్టే కార్యం జరుగుతుంది, అంతా పడిపోతుంది. సైన్స్ యొక్క కళ ఏదైతే ఉందో అది మాత్రం పట్టుకొని వెళ్తాం. ఎలాగైతే పాత ఇంట్లో పనికొచ్చి ఉంచుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటాం, అలా ఇక్కడ సైన్స్ టెక్నాలజీ యొక్క నాలెడ్జ్ ఉన్న ఆ సంస్కారము అది మాత్రం పట్టుకొని వెళ్తాం, మనకి యూజ్ అవుతుంది అక్కడ అంటున్నారు బాబా. సైంటిస్టులు వస్తారు అక్కడ. तुम सब जानते कि ये सृष्टि चक्र कैसे फिरता है, सत्युग से कलयुग अंत तक क्या क्या होता है. ये साइंस भी एक विद्या है, उनसे एरोप्लेन बिजली आदि सब कुछ बने. पहले ये नहीं था, अब बना है. బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నారు. సృష్టి చక్రం సతీయుగం నుండి తీసుకొని కలియుగ చివరి వరకు ఎలా తిరుగుతుంది, ఏమేం జరుగుతున్నాయి అన్నీ తెలిసింది కదా మీకు. ఈ సైన్స్ కూడా ఒక విద్య, ఒక ఆర్ట్. ఏరోప్లేన్స్ తయారు చేశారు, కరెంట్ కనిపెట్టారు, ముందు ఇవన్నీ ఉండేవి కాదు కదా, ఇప్పుడు తయారయ్యే సైన్స్తో. दुनिया तो चलती रहती है, भारत है अविनाशी खंड, प्रलय तो होती नहीं. ये साइंस जिससे अभी इतना सुख मिलता है वो हुनर भी वहाँ रहता है. ప్రపంచం అయితే నడుస్తూ ఉంటుంది ఇది, ఎందుకంటే భారతదేశం అవినాశి ఖండం. వేరే ఏ ఖండాలు దేశాలు ఉన్నా లేకపోయినా భారతదేశం అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఇది ప్రళయం అవ్వదు. సైన్స్ ఏదైతే సుఖము దొరుకుతుందో మనకు సైన్స్ సాధనాలతో, ఈ సైన్స్ యొక్క కళ అక్కడ కూడా ఉంటుంది సత్యుగంలో.
सीखी हुई ये चीज़ें दूसरे जन्म में भी काम आती, कुछ ना कुछ रहता है. ఏదైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు సైన్స్‌లోని, అది వేరే జన్మలో కూడా పనికొస్తుంది మనకి, మళ్ళీ జన్మల్లో సత్యుగంలో. అందుకు ఏదో కొంత మిగులుతుంది, అంతా సమాప్తి అయిపోవడం కూడా ఉండదు, ముఖ్యంగా భారతదేశంలోని. यहाँ भी अर्थक्वेक जहाँ होती तो फिर जल्दी में सारा नया बना देते हैं. वहाँ नई दुनिया में विमान आदि बनाने वाले भी होंगे. सृष्टि तो चलती रहती है, ये बनाने वाले फिर भी आएंगे. अंतमति सो गति होगी. भल उन्होंने ये ज्ञान नहीं है, परंतु वो आएंगे जरूर और आकर नई नई चीज़ें बनाएंगे. ये ख्याल तभी तुम्हारी बुद्धि में है. బాబా చెప్తున్నారు, ఇక్కడ కూడా చూడండి, ఎక్కడైనా భూకంపాలు వచ్చి అన్నీ పడిపోతే మళ్ళీ తొందరగానే అన్నీ తయారు చేసేస్తున్నారు కదా. ఇదే సైన్స్, టెక్నాలజీ. ఇక్కడ పూర్వం రోజుల్లో ఎంత కష్టపడాల్సి వచ్చేది ఇల్లు కట్టాలంటే, కానీ ఇప్పుడు నిమిషాల మీద తయారైపోతున్నాయి కదా. ఈ సైన్స్ అక్కడ సతీగంలో కూడా వస్తుంది, ఇంకా రిఫైన్ అయిపోతుంది సతీగం వచ్చే లోపల. రిఫైన్ అయిన సైన్స్ అవ్వడం వల్ల బాబా చెప్తారు కదా, అక్కడ త్వరగా భవనాలు తయారైపోతాయి సతీగంలో. విమానాలు అవి కూడా తయారు చేస్తారు కదా సతీగంలో. కొత్త ప్రపంచంలో విమానాలు అవి తయారు చేయాల్సి ఉంటుంది సైన్స్ యొక్క సంస్కారంతో. అక్కడ సృష్టి అయితే నడుస్తూనే ఉంటుంది. ఈ విమానాలు తయారు చేసేవాళ్ళు, ఈ భవనాలు మంచిగా తయారు చేసేవాళ్ళు, అంటే అలాంటి ప్లానింగ్ మైండ్, టెక్నాలజీ యొక్క నాలెడ్జ్ ఉండేవారు వస్తారు సత్యుగంలో. అంతమతి శివగతి పొందుతారంటే ఆఖరి సమయం లోపల వారు జ్ఞానం ఎంతో కొంత దొరుకుతుంది. జ్ఞానంలో ఇప్పటి నుండి వచ్చేసి బాబా పిల్లలు కాకపోవచ్చు, కానీ ఆఖరి సమయానికి ఇది సత్యము అని ఒక రియలైజేషను, బాబాను ఒప్పుకోవటము, ఆ సంస్కారం ఉండిపోతుంది కదా. దాంతో మళ్ళీ వాళ్ళు వచ్చి అక్కడ కొత్త వస్తువులు తయారు చేస్తారు. బాబాను ఒప్పుకొని ఆ సంస్కారము అంత్యముల వాళ్ళలో నిండడం వలన అంతమతే సోగతి అన్నట్టు వాళ్ళు మళ్ళీ బాబా స్థాపించే ప్రపంచంలో సతీగలో వస్తారు. కొత్త వస్తువులు తయారు చేస్తారు వాళ్ళలో ఉన్న సైన్స్ యొక్క సంస్కారంతో అంటున్నారు బాబా. ये ख्यालात अभी तुम्हारी बुद्धि में है, ये सब खत्म हो जाएंगे, बाकी सिर्फ भारत खंड ही रहेगा. ఈ ఆలోచనలు మీ బుద్ధుల్లో ఉంటున్నాయి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఇదంతా సమాప్తి అయిపోతుంది, భారతఖండం మాత్రమే మిగులుతుంది. तुम వారియర్స్ हो, अपने लिए योग बल से स्वराज्य की स्थापना कर रहे हो. మీరు యుద్ధ వీరులై ఉన్నారు, సైనికులు. మీరు యోగ బలంతో మీ స్వరాజ్యాన్ని మీరు స్థాపన చేసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. వహా సబ్ కుచ్ నయా హోగా, తత్వ भी जो तमो प्रधान है वो सतो प्रधान बन जाएंगे. సత్యగల అన్నీ కొత్తగా ఉంటాయి, తత్వాలు కూడా కొత్తగా అయిపోతాయి, సత్తో ప్రధానంగా ఉంటాయని చెప్తున్నారు బాబా. तुम भी नई पवित्र दुनिया में जाने के लिए अब पवित्र बन रहे हो. మీరు కూడా కొత్తగా అయిపోతారు కదా, పవిత్రంగా తయారైపోతున్నారు కొత్త ప్రపంచం కోసం. మన ఆత్మ కూడా పవిత్రంగా కొత్తగా తయారైపోతుంది, తత్వాలు కూడా కొత్తగా తయారైపోతాయి. तुम जानते हो हम बच्चे ये सीख कर बहुत होशियार हो जाएंगे, बहुत मीठे फूल बन जाएंगे. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, పిల్లలు మనం ఇక్కడ బాబా నుండి అన్నీ నేర్చుకొని చాలా తెలివైన వారిగా అయిపోతున్నాము. అంటే తెలివైన వారంటే ఏంటి అనేది నిన్న చెప్తూ ఉన్నారు బాబా. చాలా మధురమైన పుష్పాలుగా తయారైపోతారు. तुम कोई को भी ये बातें सुनाते तो वो बहुत खुश होते हैं. जो जितना अच्छी रीति समझाते उन पर बहुत खुश होते हैं. మీరు ఎవరికైనా ఈ విషయాలు వినిపిస్తే వినేవారు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎవరు ఎంత చక్కని రీతిలో అర్థం చేయిస్తే, ఎక్స్ప్లెయిన్ చేస్తే అది విని చాలా ఖుషి అవుతూ ఉంటారు వినేవాళ్ళు అని చెప్తున్నారు బాబా. कहते हैं ये समझाते तो बहुत अच्छा है, परंतु जब ओपिनियन लिखने के लिए कहते हैं तो कहते हैं कि विचार करेंगे. इतने में हम कैसे लिख दें, एक बार सुनने से बाप से योग कैसे रखें, ये सीख नहीं सकते. अच्छा तो लगता है. బాబా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు అని కూడా అంటారు వినేటప్పుడు. కానీ వాళ్ళకు మళ్ళీ మీరు అడిగారు అనుకోండి, మీ ఒపీనియన్ రాయండి ఏమనిపించిందో విని అని.
అంటారంట, ఆలోచిస్తాం అంటారంట. ఒపీనియన్ రాసి ఇవ్వండి అంటే ఆలోచిస్తాము అంటారంట. మేము కొద్దిసేపు 10 నిమిషాలు విన్నాము, పావుగంట విన్నాము, మేము అప్పుడే ఎలాగ రాసేయగలమో ఒపీనియన్ ఏంటనేది అని అంటూ ఉంటారంట. ఒక్కసారి వినడంతో బాబాతో ఎలా యోగం పెట్టేసుకోగలరు? నేర్చుకోలేరు కూడా అంటున్నారు బాబా. ఇష్టమైతే అవుతుంది, చాలా బాగుంది ఈ సంస్థ, ఈ జ్ఞానం అలా అంటూ ఉంటారు. तुम ये जरूर समझाते होंगे कि अब पुरानी दुनिया का विनाश होना है. మీరు ఇది కూడా ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు కదా, ఈ పాత ప్రపంచం ఎప్పుడు వినాశనం అవుతుంది. अब पुरानी दुनिया का विनाश होना है, पापों का बोझ सिर पर बहुत है, ये पतित दुनिया है, పాప बहुत किए हुए हैं. వినాశనం అయిపోయేది దగ్గరకు వచ్చేసింది, పాపాల బరువు చూస్తే తలపైన చాలా ఉంది. దీన్ని సమాప్తి చేసుకోవాలి కదా. పతిత ప్రపంచం అయిపోయింది, పాపాలు కూడా చాలా చేసేసి ఉన్నారు. రావణ राज्य में सब पति थे, तब तो पतित पवन बाप को बुलाते, ये ज्ञान अभी तुमको है. రావణ రాజ్యంలో అందరూ పతితులుగా అయిపోయి ఉన్నారు, అందుకే పతిత పవన రండి అని పిలుస్తుంటారు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. సత్యకి మీ कोई नहीं जानते कि इनके बाद त्रेता आएगा, वहाँ तो प्रारब्ध भोगते हैं. సతీయుగంలోనే ఎవరికి తెలీదు, సతీయుగం అయిపోయి మేము త్రేతాయుగానికి వెళ్ళిపోతాము, కిందకి దిగుతాము, తెలుస్తుందా? తెలీదు. అక్కడ కేవలం వాళ్ళ చేతికి దొరికిన ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటారు, సుఖంగా ఉంటారు, అంతే హ్యాపీగా. అంతేకాని వాళ్ళకి విషయాలే తెలియదు, రాను రాను జన్మల్లో వెళ్తే ఇలా అవుతుంది అని. సంగమ యుగంలో ఇవన్నీ తెలుస్తుంది, ఇలా అయ్యింది, ఇలా దిగిపోయాము, ఇన్ని రకాలుగా మనము దిగజారుతూ వచ్చేసామా అని రియలైజేషన్ ఇక్కడ కలుగుతుంది. సతీగణ అయితే తెలియదు కదా దిగిపోతాము అని. अब तुम बच्चे कितने बुद्धिमान बनते जानते हो, हमको रूहानी बाप पढ़ाते हैं. పిల్లలు మీరెంత తెలివైన వారయ్యారు, తెలుసుకున్నారు కదా, ఆత్మిక తండ్రి మాకు చదివిస్తున్నారు. తండ్రి అంటే ఎవరు? బాబా హే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. ఎవరతడు? ప్రపంచానికే सर्वशक्तिवंतुడు. वो है शास्त्रों की अथॉरिटी. उन शास्त्र पढ़ने वालों को ऑलमाइटी नहीं कहा जाता, ये सब भक्ति मार्ग के शास्त्र हैं. మిగిలిన సత్సంగాల్లో గురువులై వినిపించేవారు శాస్త్రాల యొక్క అథారిటీ, వాళ్ళని ఆల్మైటీ అథారిటీ అని అనరు. అవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు, వారు చదివి వినిపిస్తారు అక్కడ. बाकी ये जो बाबा तुमको पढ़ा रहे हैं, ये है नई दुनिया के लिए नई बातें. तो तुम बच्चों को बहुत खुशी होनी चाहिए, बुद्धि में सारा दिन ये ज्ञान टपकता रहे. బాబా మీకు ఏదైతే చదివిస్తున్నారో ఇది కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలు, శాస్త్రాల యొక్క విషయాలు కాదు ఇవి. పిల్లలకు చాలా ఖుషి ఉండాలి, రోజంతా బుద్ధిలో జ్ఞానం యొక్క పాయింట్స్ తిరుగుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడే ఖుషి కూడా ఉంటుంది. स्टूडेंट जो पढ़ते हैं उसको फिर रिवाइज भी करते हैं, जिसको ही विचार सागर मंथन कहा जाता है. స్టూడెంట్స్ చదువుకున్నది రివైజ్ చేసుకుంటారు కదా ఇంటికి వెళ్ళి. ఇక్కడ కూడా మనం విన్న జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి రోజంతా. దీన్నే విచార సాగర మంథన్ అని చెప్తారు. तुम ये समझते कि बाबा हमको बेहद की पढ़ाई अथवा सृष्टि के आदि मध्यंत का सारा राज बैठ समझाते, जिसको तुम्हारे सिवाय कोई समझ नहीं सकते, इसलिए तुमको बहुत खुशी होनी चाहिए. तुम बहुत बड़े आदमी हो, तुमको पढ़ाने वाले भी ऊंचे ऊंचा बाप है, तो तुमको सदैव खुशी का पारा चढ़ा रहना चाहिए. बाबा చెప్తున్నారు, బాబా అనంతమైన చదువు చదివించారు మనకు, సృష్టి ఆది మధ్య అంత్య రహస్యాలన్నీ కూర్చొని చెప్తున్నారు కదా. మీరు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోవటం లేదు, ఇంకెవరికి జ్ఞానం దొరకలేదు చూడండి. కాబట్టి మీకు చాలా ఖుషి ఉండాలి, మీరు చాలా గొప్పవాళ్ళు అయ్యారు ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకోవటం వల్ల. మీకు చదివించేవారు కూడా ఉన్నతమైనటువంటి బాబా చదివిస్తున్నారు. ఎవరికి తెలియని విషయం
ఎంతోమంది ఉన్నా మనం సెలెక్ట్ అయ్యాం. మనకు బాబా రోజు చదివించి ఎంత ఉన్నతంగా తయారు చేశారు అంటే మీరు చాలా గొప్ప వ్యక్తులైపోయారు ఈ జ్ఞానంతో అని చెప్తున్నారు బాబా. కాబట్టి సదా ఈ కృషి యొక్క నశ మీలో ఎక్కి ఉండాలి. ఉన్నతోన్నతమైన బాబా చదివిస్తున్నారు. ఎంత ఉన్నతమైన బుద్ధి తయారవుతుంది మాది దీంతో. ప్రపంచంలోకి గొప్పగా తయారవుతున్నాం. ఈ నశ ఉండాలి. तुमको पढ़ाने वाला भी ऊंचे से ऊंचा बाप है तो तुमको सदैव खुशी का पारा चढ़ा रहना चाहिए. सदैव बुद्धि में ये बातें रिवाइज करो कि पहले पहले हम पावन थे, फिर 84 जन्म ले पतित बन गए, अब ड्रामा प्लान अनुसार बाबा पावन बना रहे हैं. సదా బుద్ధిలో ఈ విషయాలు రివైజ్ చేసుకుంటూ ఉండండి. ప్రారంభంలో మొదట్లో పావనమైన దేవతలుగా ఉండేవాళ్ళం. మేమే 84 జన్మలు తీసుకొని పతితులైపోయాం కదా. డ్రామా ప్లాన్ అనుసారం బాబా మళ్ళీ పావనంగా తయారు చేస్తున్నారు. साधु संत सब कहते कि हम रचता बाप और रचना के आदि मदंत को नहीं जानते. సాధు సన్యాసులు అంటూ ఉంటారు, అనేవారు పూర్వమైతే రచయిత తండ్రెవరు, భగవంతుడెవరు, రచన యొక్క ఆది మధ్యంత జ్ఞానం ఏంటనేది మాకు తెలియదు అనేవారు. तुम जानते क्राइस्ट फिर अपने समय पर आएगा. क्रिश्चियन का जैसे सारी पृथ्वी पर राज्य था, अब सब अलग अलग हो गए, आपस में लड़ झगड़ रहे हैं. మీరైతే అంతా తెలుసుకున్నారు కదా. ఇతర ధర్మాలు కూడా క్రైస్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటే తన టైం మళ్ళీ ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తారు. ఇప్పుడైతే ఇక్కడే ఉన్నారు, పరంధామానికి వెళ్ళాలి. మళ్ళీ డ్రామాలో తన టైం ఎప్పుడు ఉంటుందో ద్వాపరీకంలో అప్పుడు వస్తారు. బాబా చెప్తున్నారు క్రిస్టియన్స్ది కూడా దేశం అంటే ప్రపంచంలో అంత రాజ్యం ఉండేది. ఇప్పుడు వాళ్ళలో కూడా భాగాలు అంటే భిన్నత్వం వచ్చేసింది. క్రిస్టియన్లో కూడా వాళ్ళలో వాళ్ళే పరస్పరం కోట్లాడుకునే రకంగా కూడా ఉంది. క్రిస్టియన్ దేశాలే వాళ్ళలో వాళ్ళు భిన్నమైన శాఖలుగా అయిపోయి कोटलाटकुने परिस्थिति ఉంది. अब कहते एक राज्य एक भाषा हो, मतभेद ना हो, ये कैसे हो सकता है? ఇంత భిన్నత్వం ఒక ధర్మంలోనే ఒక ధర్మస్థులు కలిసి ఉండలేకపోతున్నారు కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అయిపోయి ఇప్పుడు ఏమంటున్నారు, ఒకే రాజ్యం వచ్చేయాలి, ఒకే భాష ఉండాలి, ఒకే ధర్మం మీద ఉండాలి, అందరూ బాగుంటుంది అలా అయితే అని. మత భేదాలు లేని రాజ్యం ఉండాలి. ఎలా ఇక్కడ వచ్చేస్తా చెప్పండి? ఇంత భిన్నత్వంగా వచ్చేసింది. ఇంత శేకోపశేఖలుగా చీలిపోయిన ప్రపంచము ఇప్పుడు ఒక తాటిపైన ఎలా వచ్చేస్తుంది? కష్టం కదా. అందుకే బాబా ఏం చేస్తున్నారు, ఒక తాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష. వచ్చేవాళ్ళు వచ్చేస్తారు, రాని వాళ్ళని ఖాళీ చేసి పట్టుకెళ్ళిపోతున్నారు బాబా పరంధామానికి. अब तो आपस में लड़ झगड़ कर और ही पक्के हो गए. अभी ये तो हो नहीं सकता जो सबके एक देवता ही मात हो जाए. బాబా చెప్తున్నారు ఇప్పుడు పరస్పరం కోట్లాడుకొని గట్టిపడిపోయారు. ఇంకా సంస్కారాలు గట్టిపడిపోయాయి కదా అలా. ఇప్పుడు ఇది వీళ్ళవద్దు, అందరిది ఒకే దేవతా మతం మీద వచ్చేయాలి అంటే వీళ్ళు పడదు. వినే రకంగా లేరు కదా మనుషులు. बल कहते हैं राम राज्य चाहिए परंतु समझ से कुछ नहीं, तुमको भी पहले कुछ पता नहीं था, अब भी तुम ब्राह्मण बने हो, तुम जानते हैं कि हमारा युग ही अलग है. इस संगम युग पर ब्रह्मा मुको वंशावली ब्राह्मण धर्म की स्थापना होती है. బాబా చెప్తున్నారు రామరాజ్యం కావాలి అంటున్నారు, కానీ అర్థం తెలియటం లేదు వాళ్ళకు. ముందు మీకు కూడా ఏం తెలిసేది కాదు. ఇప్పుడైతే మీరు బ్రాహ్మణులు అయ్యారు, బ్రాహ్మణులు ఉండే యుగమే వేరు కదా, సంగమ యుగము. ఇక్కడ బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణ ధర్మం స్థాపన అవుతుంది. तुम ब्राह्मण हो, राज ऋषि, तुम पवित्र भी हो और शिव बाबा से राज्य प्राप्त करते हो. బ్రాహ్మణులు మీరు రాజ ఋషి అయ్యారు. ఋషి అంటే పవిత్రంగా ఉంటున్నారు మీరు. రాజా అంటే శివబాబా నుండి రాజ్యం పొందుతున్నారు. అందుకే రాజ ఋషి మీరు. वो योग रखते हैं ब्रह्म से, एक बाप से नहीं रखते. कोई किससे रखते, कोई किससे, कोई किसका पुजारी तो कोई किसका. ये किसको पता नहीं है कि ऊंचे थी ऊंचा कौन है. इसलिए बाप ने कहा है ये सब है असुरी संप्रदाय, तुच्छ बुद्धि, रावण के मुरीद हैं. तुम अभी शिव बाबा के बने हो, तुमको बाप से वर्षा मिलता है, नई दुनिया सतयुग का.
వారు సన్యాసులు ఋషి అని వాళ్ళు ఎవరైతే అంటారో సన్యాసులు సాధు అని వాళ్ళు బ్రహ్మతత్వంతో యోగం పెట్టుకుంటారు. ఒక బాబాతో యోగం అనేది వాళ్ళది ఉండటం లేదు. కానీ రాజ ఋషి మీరు ఒక బాబాతో యోగం పెట్టుకుంటున్నారు కదా. వాళ్ళైతే భక్తులు కొంతమంది ఎవరితో పెట్టుకుంటారు యోగం, కొంతమంది ఇంకో దేవితో, ఇంకో దేవతతో, ఎవరెవరి పూజారి రకరకాలు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. కానీ ఇది ఎవరికీ తెలియదు. ఉన్నతోన్నతమైన వారెవరు, ఆ ఒక్కరితోని మనం బుద్ధి పెట్టుకోవాలి, ఆ ఒక్కరెవరు అనేది ఎవరికి తెలియదు. అందుకే బాబా చెప్తున్నారు ఇక్కడ ఉన్నదంతా అసురీ సంప్రదాయము తుచ్చ బుద్ధి అయి ఉంది. రావణ సంతానం అయిపోయి ఉన్నారు. మీరైతే ఇప్పుడు శివబాబా సంతానం అయ్యారు. మీకు కొత్త ప్రపంచం సత్యయుగం యొక్క వారసత్వం లభిస్తుంది. बाप कहते हैं आत्माएं तुमको अब तमो प्रधान से सत्व प्रधान जरूर बनना है, इसलिए सिर्फ मुझे याद करो. कितनी सहज बात है. బాబా చెప్తున్నారు ఓ ఆత్మలారా ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి తప్పకుండా సత్వ ప్రధానంగా తయారు కావాలి. దానికోసం ఏం చేయాలి? కేవలం నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు శివబాబా. ఎంత సింపుల్ కదా, సహజమైన విషయం చెప్తున్నారు బాబా. गीता में कृष्ण का नाम डाल दिया, फिर उनको द्वापर युग में ले गए. भूल तो भारी की है, परंतु ये बातें उनकी बुद्धि में बैठेगी जो स्थायी यहाँ आते रहेंगे. బాబా చెప్తున్నారు గీతలో కృష్ణుడి పేరు వేసేసారు. మళ్ళీ ఆ కృష్ణుని ఒకటి పొరపాటు కృష్ణుడి పేరు వేయడం బాబా పేరు తీసి, ఇంకా రెండో పొరపాటు ఏం చేశారు? ఆ కృష్ణుడిని మళ్ళీ ద్వాపర యుగంలో చూపించారు. పెద్ద పొరపాటు చేశారు. కానీ ఈ విషయాలు ఎవరి బుద్ధిలో కూర్చుంటే అర్థమవుతాయంటే స్థిరంగా వస్తూ ఉంటే ఇక్కడికి వాళ్ళకి అర్థమవుతాయి అంటున్నారు బాబా. అర్థం చేసుకోవాలి అని భావంతో స్థిరంగా కంటిన్యూ అయితేనే అర్థమవుతాయి ఈ విషయాలు. मेले में आते तो ढेर हैं, उनमें से देखो सैम्पलिंग कैसे लगता है. अनेक धर्म वाले आते हैं, उसमें भी जास्ती हिंदू धर्म वाले आते हैं जो देवी देवताओं के पुजारी होंगे. आप ही पूजा पे ही పూజారి, इसका भी अर्थ समझाना पड़ता है. మేళాల్లో చాలామంది వస్తారన్నమాట అంటూ ఎలా కడుతున్నారు చూడండి బాబా. మేళాలో ప్రదర్శనలు పెడితే అనేక ధర్మాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అందులో కూడా ఎక్కువ హిందూ ధర్మం వాళ్ళే వస్తారనుకోండి. దేవీ దేవత పూజారీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది తగులుతుంది కూడా అని చెప్తున్నారు బాబా. ఇతర ధర్మాల నుండి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కడో వాళ్ళ మధ్యలో కన్వర్ట్ అయిన వాళ్ళు అని అర్థమవుతుంది అన్నమాట. మీరే పూజలు మీరే పూజారీలని ఏదైతే చెప్తారో, దేవతలు ఎదురుగా వెళ్ళి మహిమ చేస్తారో దాని అర్థం కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. దేవతల మనమే ఇప్పుడు పూజారి అయిపోయాము అని. మేలే ప్రదర్శన में इतना अधिक समझा नहीं सकते. कोई तो 4-5 मास आते समझते हैं, कोई थोड़ा अच्छी रीति समझते हैं. तुम जितने जास्ती प्रदर्शनी मेले आदि करेंगे उतने बहुत आएंगे, समझेंगे. ज्ञान बड़ा अच्छा है, जाकर समझें. బాబా చెప్తున్నారు మేళాలు ప్రదర్శనలలో ఏంటంటే ఎక్కువ జ్ఞానం మనం చెప్పలేం, లోతైన జ్ఞానం చెప్పలేం. అక్కడ పైపైన కొన్ని అంటే ఇక్కడ ఏంటి ఉంటుంది అనేది వాళ్ళకి తెలియటానికి కొంచెం కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సారయుక్తంగా. కొంతమంది అది విని ఇష్టపడి సెంటర్కి వచ్చి 4-5 నెలలు అలా కంటిన్యూ అయ్యి అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. మీరు ఎంత ఎక్కువ ప్రదర్శనలు మేళాలు చేస్తే అంత చాలామంది వస్తారు అంటున్నారు బాబా. ఈ జ్ఞానం చాలా నచ్చుతుంది కూడా. వెళ్ళాలి మేము సెంటర్కి వెళ్తాం వింటాము అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మనం ఎంత జనాలకు చెప్తున్నా అంతమంది వచ్చేస్తారు అనుకోవడానికి లేదు. బాబా చెప్తున్నారు కదా పాత్ర ఉండాలి, దేవతా ధర్మానికి చెంది ఉండాలి. सेंटर पर इतने चित्र नहीं होते, प्रदर्शनी में बहुत चित्र होते हैं. तुम समझाते हो तो अच्छा भी उन लोगों को लगता है, परंतु बाहर जाने से माया का वायुमंडल है, अपने धंधे दौरे में लग जाते हैं. బాబా చెప్తున్నారు సెంటర్లో అన్ని చిత్రాలు మనం తగిలించలేము, ప్రదర్శనలో అయితే చాలా చిత్రాలు పెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇష్టపడుతుంది కూడా వినేటప్పుడు వచ్చే జనాలకు. చాలా బాగుందండి మీరు చెప్పే జ్ఞానం అంటారు. కానీ బయటకు వెళ్ళాక మాయ వాయుమండలంలో పడిపోతారు. ఉద్యోగం, వ్యాపారం, సంపాదన ఇంకా దీనిలో ఈ యాతనలలో పడిపోతుంటారు, మర్చిపోతుంటారు. अभी ये पुरानी दुनिया खत्म हो नई बनेगी और बाबा हमारे लिए स्वर्ग की बादशाही स्थापन कर रहे हैं.
नई दुनिया में हम जाकर नए महल बनाएंगे, ऐसा नहीं नीचे से महल निकल आएंगे. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తి అయిపోతుంది, కొత్తది తయారవుతుంది. బాబా మన కోసం స్వర్గ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. అక్కడ వెళ్ళి కొత్త భవనాలు కట్టుకుంటాం మనం కదా. కట్టుకుంటారా లేదా కింద నుండి వచ్చేస్తాయి అలాగ భవనాలు? వాళ్ళు ఏదో చెప్తున్నారు బంగారు ద్వారక సముద్రం, అలా సముద్రంలో నుండి బయటకు కానీ వచ్చేస్తుంది ఊరంతా. మనం అక్కడ తయారు చేసుకోవాల్సి ఉంటుంది భవనాలన్నీ అంటున్నారు బాబా. पहले पहले मुख्य ये बात निश्चय करने की वो हमारा बाप भी है, टीचर भी है, मनुष्य सृष्टि का बीज रूप है, उनमें सारी नॉलेज है. तब तो महिमा गाते ज्ञान का सागर. वो बीज जड़ होता है प्रकृति में, वो बोल ना सके, यह చైతన్య है. బాబా చెప్తున్నారు మొట్టమొదటి ముఖ్యమైన విషయం నిశ్చయం ఏర్పడాలి బాబా పైన. బాబా ఎవరు? తండ్రి కూడా, టీచర్ కూడా, మానవ సృష్టికి బీజ రూపుడు, సృష్టి వృక్షానికి బీజం అవటం వల్ల మొత్తం వృక్షం యొక్క జ్ఞానం అతనిలో ఉంది. అందుకే మహిమ అతనికే వచ్చింది, జ్ఞాన సాగరుడు. ప్రకృతిలో ఉన్న జడ బీజాలు మాట్లాడలేవు, జడము అవి. కానీ ఈ సృష్టి వృక్షానికి బీజమైన బాబా చైతన్యం. అందుకే అతనే వచ్చి ఈ వృక్షం ఏంటి అనే జ్ఞానం చెప్తున్నారు. बाप ने तुमको सारी नॉलेज दी है जो औरों को अच्छी रीति समझानी है. బాబా మొత్తం జ్ఞానం మనకి ఇచ్చారు, అది తీసుకుని ఇతరులకి వెళ్ళి చెప్పాలి మనం. మే లేవ ప్రదర్శని మీ డేరాతే నికల్తే కుటుంబే కోయే. చాలామంది వచ్చి వింటారు ప్రదర్శనలో చిత్రాలపైన చెప్పినప్పుడు, కానీ బాబా పిల్లలుగా అయ్యే వాళ్ళు ఎవరో కోటిలో కొద్ది మంది అవుతారు. 7-8 दिन ఆఖర్ ఫిర్ గుమ్ హో జాతే. కొంతమంది ఇంట్రెస్ట్ అయ్యి 7-8 రోజులు వస్తారు కూడా, కోర్స్ వింటారు కూడా, తర్వాత మరి కనిపించరు, మాయమైపోతారు. ऐसे करते करते कोई ना कोई निकल आएगा. అయితే అలా చేస్తూ చేస్తూ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు బాబా పిల్లలు. समय थोड़ा है, विनाश सामने खड़ा है, कर्मातीत अवस्था को पाना है जरूर. पतित से पावन होने के लिए याद बहुत जरूरी है, अपनी संभाल करनी है. సమయం చూస్తే చాలా తక్కువ ఉంది, వినాశనం ఎదురుగానే ఉంది. కర్మాతీత అవస్థ తప్పకుండా పొందాలి మనము, పతితుల నుండి పావనంగా కావాలి. కాబట్టి దానికోసం ఏం చేయాలి? బాబా యొక్క స్మృతి చాలా అవసరము. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండి పురుషార్థం చేయండి, ఎంత వీలుంటే అంత ఎక్కువగా. దీంతోనే కర్మాతీతము కావాలి, మనం పావనంగా కూడా తయారు కావాలి. मुझे सत्व प्रधान बनना ही ये चिंता लगी रही, क्योंकि सिर पर जन्म जन्मांतर का बोझ है. నేను సత్వప్రధానంగా తయారవ్వాలి ఎలాగైనా అనే చింత పట్టేసి ఉండాలి నీకు, ఇదే చింత. ఎందుకంటే జన్మ జన్మల బరువు మీ తల మీద ఉంది అని చెప్తున్నారు బాబా. రావణ రాజ్ హోనే సే సీడి ఉతర్తే హీ ఆయే హో, అబ్ యోగ బల్ సే చడ్నా హై. రావణ రాజ్యంలో మెట్లు దిగిపోతూ వచ్చారు, ఇప్పుడు యోగ బలంతో ఎక్కాలి, మెట్లు ఎక్కాలి. सारा दिन यही फिक्रात रहे कि मुझे सत्व प्रधान बनना है और सृष्टि चक्र की नॉलेज भी बुद्धि में चाहिए. రోజంతా ఇదే చింత మీకు ఉండాలి, నేను ఎలా అయినా సత్వ ప్రధానంగా తయారవ్వాలి, ప్యూర్గా తయారైపోవాలి, నేను ఆత్మ సత్వ ప్రధానంగా తయారైపోవాలి. దీనికోసం ఎక్కువ నేను బాబాని జ్ఞాపకం చేయాలి. సృష్టి చక్రం యొక్క జ్ఞానం కూడా బుద్ధిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. स्कूल में भी ये रहता है कि हम फलानी सब्जेक्ट में पास हो जाए, इसमें मुख्य सब्जेक्ट है याद की. స్కూల్లో కూడా ఫలానా సబ్జెక్ట్లో నేను పాస్ అయిపోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, అలా ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఇది స్కూల్ చదువు, దీనిలో ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటి? యాద్, బాబా స్మృతి. ఎంత ఎక్కువ దీన్ని డెవలప్ చేయగలిగితే అంత మనం మంచి మార్కులు తెచ్చుకుంటాం. సృష్టికి ఆది మధ్యాంత కభీ జ్ఞాన్ చాహియే. దాంతోపాటు సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం కూడా బుద్ధిలో ఉండాలి. తుమ్హారీ బుద్ధి మే सारा सीढ़ी का ज्ञान है कि अब हम बाबा की याद से सत्य की सूर्यवंशी घराने की सीढ़ी चढ़ते, 84 जन्म लेते, सीढ़ी उतरते आइए, अब फट से चढ़ जाना है. మెట్ల వరుస జ్ఞానం మీ బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు బాబా స్మృతి ద్వారా సతీకి సూర్యవంశానికి ఎక్కుతున్నాం. మెట్లు ఎలా ఎక్కుతున్నాము బుద్ధిలో ఉంది కదా. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటాము, మళ్ళీ మెట్లు దిగిపోతూ వస్తాము.
దిగిపోయాక మళ్ళీ ఒక్క సెకండ్లో బాబా ఎక్కించేస్తున్నారు, మనల్ని ఎక్కిపోతాం. गायन है ना सेकंड में जीवन मुक्ति, इस जन्म में ही बाप से जीवन मुक्ति का वर्षा लेकर सो देवता बन जाएंगे. సెకండ్లో జీవన్ ముక్తి అన్నారు కదా, కాబట్టి ఈ జన్మలోనే బాబా నుండి జీవన్ముక్తి వారసత్వం తీసుకొని దేవతలుగా తయారైపోతున్నాం. बाप कहते बच्चे तुम ही सूर्यवंशी थे, फिर चंद्रवंशी वैश्यवंशी बने, अभी तुमको ब्राह्मण बनाता हूँ. బ్రాహ్మణ్ ही छोटी. బాబా చెప్తున్నారు, పిల్లలారా సూర్యవంశంలో ఉండే మీరే మళ్ళీ చంద్రవంశంలో వచ్చారు, వైశ్యవంశీ అయ్యారు, మళ్ళీ శూద్ర. ఇప్పుడు నేను వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నాను మిమ్మల్ని. బ్రాహ్మణులు అయిపోయారు కదా ఇప్పుడు అందరూ. బ్రాహ్మణుల స్థానం ఎక్కడుంది? విరాట్ రూపంలో పిలక స్థానంలో ఉండే బ్రాహ్మణులు మీరు, అంటే ఉన్నతమైన కులము. ऊंचते ऊंचा परम पिता परमात्मा आकर ब्राह्मण देवता क्षत्रिय 3 धर्मों की स्थापना करते हैं. ఉన్నతమైన పరంపిత పరమాత్మ వచ్చి బ్రాహ్మణ దేవత క్షత్రియ 3 ధర్మాలు స్థాపన చేస్తున్నారు. సంగమయుగంలో బ్రాహ్మణ వాళ్ళే సతయుగంలో దేవతలు అవుతారు, మరి త్రేతాయుగంలో క్షత్రియులు అవుతారు. ఒకే సమయంలో 3 ధర్మాల స్థాపన చేస్తున్నారు బాబా. तुम जानते हो अभी हम ब्राह्मण वर्ण में ही फिर देवता वर्ण में आएंगे. बच्चों को रोज़ कितना बुद्धि में ज्ञान बढ़ते रहते, जिसको धारण करना है, नहीं तो आप समान कैसे बनाएंगे. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాం, మనం తర్వాత దేవతా వర్ణంలోకి వస్తాం. ఈ రహస్యాలు ఎంతలా మీ బుద్ధిలో ఈ జ్ఞానం నిండి ఉంటుంది కదా, దీన్ని ధారణ చేసుకోవాలి మీరు. లేకపోతే మీ సమానంగా ఇతరులను ఎలా తయారు చేయగలరు? బాగా అర్థం చేసుకొని మీ బుద్ధిలో పెట్టుకుంటే వేరే వాళ్ళకు కూడా జ్ఞానం వినిపించి బాబా పిల్లలుగా తయారు చేయగలరు. సూర్యవంశీ घराने में बहुत थोड़े आएंगे जो अच्छी रीति पढ़ेंगे और पढ़ाएंगे. ఎవరైతే బాగా ఈ చదువుకుంటారో చదివిస్తారో అటువంటి కొద్ది మంది మాత్రమే సూర్యవంశంలో వస్తారు అని చెప్తున్నారు బాబా. సూర్యవంశీ రాజ్యంలో इस समय तुम्हारी गत मत दुनिया से बिल्कुल न्यारी है. जैसे कहते हैं ईश्वर की गत मत न्यारी है. तुम्हारे सिवाय कोई भी बाप से योग लगाते नहीं है. प्रदर्शनी में आते फिर चले जाते, वो बन जाते प्रजा. बाकी जो अच्छी रीति पढ़ेंगे पढ़ाएंगे वो अच्छा पद पा सकते हैं. ఈ సమయంలో మీ గతిమతి ప్రపంచం నుండి పూర్తి అతీతమైనది. ఎలాగైతే ఈశ్వరుని గతిమతి అతీతమైనది, ప్రభు అని ఈశ్వరునికి మహిమ చేశారు, నీ గతిమతి అతీతమైనది. అలా ఇప్పుడు బ్రాహ్మణులు మీరు కూడా అతీతమైన వారయ్యారు. ప్రపంచంలోనే అతీతమైన గతిమతి మీది. మీరు తప్ప ఎవరు బాబాతో యోగం పెట్టుకునేవారు లేరు. అందరికీ తండ్రి అతను, కానీ యోగం పెట్టుకుంటున్నది అతనితో డైరెక్ట్గా మీరు. ప్రదర్శనలో చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు. ఇష్టపడింది కానీ రాలేదు, కంటిన్యూ అవ్వలేదు, ప్రజలు అయిపోతారు వాళ్ళు. ఎవరైతే వచ్చి కంటిన్యూ అవుతారో, చదువుకుంటారో, బాగా చదివించి అనేక మందిని కూడా బాబా పిల్లలుగా చేసే ఇంట్రెస్ట్ పెడతారు, పురుషార్థం చేస్తారు, వాళ్ళు మంచి పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. फिर तुम्हारी ये मिशनरी भी जोर बढ़ती जाएगी, बहुतों को कशिश होगी, आते रहेंगे. नई बात को फैलने में समय तो लगता है ना. चित्र भी फट से बहुत बन जाएंगे. दिन प्रतिदिन मनुष्य भी वृद्धि को पाते जाते हैं. రాను రాను మీ మిషనరీ చాలా జోరుగా వ్యాపిస్తూ వృద్ధి చెందుతుంది, చాలామందికి ఆకర్షణ కలిగి వస్తూ ఉంటారు మీ దగ్గరకు అని చెప్తున్నారు బాబా. ఏదైనా కొత్తగా వెలువడినటువంటి ఒక సంస్థ కానీ కొత్త విషయం ఏదైనా వ్యాపింప చేయాలి అంటే స్ప్రెడ్ అవ్వాలి, అందరికీ తెలియాలి అంటే టైం పడుతుంది కదా అంటున్నారు బాబా. చిత్రాలు కూడా చాలా తయారైపోతాయి రాను రాను. అప్పట్లో సాకార్ బాబా ఉన్నప్పుడు ఒకటి చిత్రం అలా తయారు చేస్తారు. ఇప్పుడు చాలా చిత్రాలు ఉన్నాయి కదా, ఇంకా చిత్రాలు తయారు చేసుకుని పని లేదన్నీ తయారై ఉన్నాయి. ఇప్పుడు రోజు రోజుకి మనుషులు వృద్ధి చెందుతూ ఉంటారు, ఇక్కడ వచ్చే సంఖ్య కూడా వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు బాబా. तुम जानते ये जब बाम सदी की लड़ाई लगेगी फिर क्या होगा. दिन प्रतिदिन दुख अपार होता जाएगा, आखिरी में ये दुख की दुनिया खत्म होगी, टोटल विनाश नहीं होगा. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, బాంబులతో యుద్ధాలు జరిగితే ఏమవుతుంది పరిస్థితి ఆలోచించండి. బాంబులు వేయడం మొదలైతే ఇంకా అంతే, క్లోజ్ ఆట అనుకోవడమే. రోజు రోజుకి దుఃఖం అపారంగా పెరిగిపోతుంది ప్రపంచంలో. బాంబులు కానీ స్టార్ట్ అయ్యాయంటే ఏమైపోతుంది, అంతా పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇప్పటికే వేడి తట్టుకోలేకపోతున్నాం, ఇంకా
ఈ వేడి పెరిగిపోతుంది, హిమాలయాలు కరిగిపోతాయి, కరిగిపోతున్న కొద్దీ సముద్రాలు పొంగిపోతాయి, ఇంకా భూమి కూడా పంటలు పండకుండా అయిపోతుంది బాంబుల ప్రభావంతో. భారతదేశంలో కొంచెం ఆ ప్రభావం తక్కువ ఉంటుందనుకోండి పంటల మీద, కాకపోతే సముద్రాలు పొంగడం ఇక్కడ కూడా తప్పదు, అది హిమాలయాలు కరిగింది అంటే. అంటే అన్ని రకాలుగా కూడా ఇంకా నష్టం అనేది ప్రారంభం అవుతుంది బాంబులు కానీ స్టార్ట్ అయ్యి అంటే. ఆఖరికి దుఃఖ ప్రపంచం సమాప్తి అవ్వాలి, టోటల్ వినాశనం అయిపోదు అనుకోండి, అయినా కానీ मैक्सिमम विनाश అయితే జరుగుతుంది కదా. शास्त्रों में गायन है ये भारत अविनाशी खंड है, तुम जानते हैं हमारा यादगार हो वो आबू में, उस पर समझाना चाहिए, वो है जड़ यादगार, यहाँ प्रैक्टिकल स्थापना हो रही है. శాస్త్రాల్లో గాయనం ఉంది అవినాశి భరత ఖండము అని. కాబట్టి టోటల్ వినాశనం అయిపోతూ భారతదేశంలో మళ్ళీ రాజ్యం స్థాపన అవ్వాలి కదా. ఇక్కడ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, ఖచ్చితమైన మన స్మృతి చిహ్న ఆబులో ఉంది. ఎక్కడ? దిల్వాడా మందిరం. అది కూడా మీరు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అక్కడ జడమైన స్మృతి చిహ్న విగ్రహాలు పెట్టారు, తపస్సులో కూర్చున్నట్టు, పైన స్వర్గ దృశ్యాలు చూపించారు. ఇక్కడ చైతన్యంగా స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది, దానికోసం తపస్సు చేస్తున్నాం మేము అని చెప్పచ్చు. అది కూడా ఆబులోనే ఉంది, చైతన్యంగా తపస్సు చేసి మన హెడ్ క్వార్టర్. మరి దిల్వాడా మందిరం జడమైన విగ్రహాలు తపస్సులో కూర్చున్నట్టు పెట్టిన దిల్వాడా మందిరం కూడా ఆబులోనే ఉంది. చూడండి, राजयोग सीख रहे हो वैकुंठ के लिए, दिलवाड़ा मंदिर कितना अच्छा बना हुआ है. రాజయోగం నేర్చుకుంటున్నారు మీరు వైకుంఠంలో వెళ్ళడం కోసము. దిల్వాడా మందిరం ఎంత మంచిగా తయారైంది చూడండి. हम भी यहाँ आकर बैठे हैं, पहले से ही हमारा यादगार बना हुआ है. మనం కూడా మన యాదగార్ మందిరం ఎక్కడైతే దిల్వాడా మందిరం తయారైందో అక్కడ వచ్చి చేరుకొని కూర్చున్నాం. చూడండి ఎన్ని వెతికారు హెడ్ క్వార్టర్ని మార్చడానికి కరాచీ నుండి, కానీ ఎక్కడ సెట్ అయింది? ఎక్కడైతే మన జడమందరం ఎక్యురేట్గా ఉందో అక్కడే చేరుకున్నాను చూడండి అన్నారు బాబా. तुम स्वर्ग के राजा ये पाने के लिए यहाँ बैठे हो, कहते हैं बाबा हम आपसे राज्य लेकर ही छोड़ेंगे. जो अच्छी तरह सारा दिन सिमरन करते और कराते होंगे खुशी भी उनको रहेगी. స్వర్గ రాజ్యాన్ని పొందడానికి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, రాజయోగము నేర్చుకుంటున్నారు. బాబా మీ నుండి రాజ్యాధికారం తీసుకుని వదులుతాము అని అంటున్నారు పిల్లలు, అంతే కదా. ఏది దొరికినా పర్వాలేదని అనుకుంటారా? రోజంతా ఇక్కడ నుండి వెళ్ళాక కూడా ఇదే విషయాలు మీ బుద్ధిలో స్మరణలో వస్తూ ఉండాలి, ఇతరులకు కూడా స్మరణ చేయిస్తూ ఉండాలి. అప్పుడు ఖుషి కూడా ఉంటుంది అటువంటి పిల్లలకు అని చెప్తున్నారు బాబా. स्टूडेंट खुद समझते हम पास होंगे, वह नहीं. लाखों करोड़ों में से स्कॉलरशिप कितनी थोड़ों को मिलती हैं. स्टूडेंट स्वयं అర్థం చేసుకోగలరు కదా పాస్ అవుతామా లేదా. లౌకిక స్కూల్లో కూడా తెలిసిపోతుంది కదా స్టూడెంట్కి. బాబా చెప్తున్నారు లక్షల కోట్ల మంది ఉంటారు స్టూడెంట్స్ పరీక్ష ఇచ్చేవారు, కానీ స్కాలర్షిప్ దొరికేది ఇంత కొద్ది మందికి దొరుకుతుంది కదా. మరి ఈ చదువులోని ఎంతమందికి దొరుకుతుంది స్కాలర్షిప్? బాబా చదివించే చదువులో కూడా స్కాలర్షిప్ ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి? అష్టరత్నాలు. బాబా ఈరోజు మెడల్స్ కూడా ఇస్తున్నారనమాట. ముఖ్య హే 8 सोने के, फिर 108 चांदी के, बाकी 16,000 तांबे के. जैसे देखो पॉप मेडल्स देते थे तो सबको सोने का थोड़े ही देंगे, कोई को सोने का कोई को चांदी का. माला भी ऐसे बनती है. అష్టరత్నాల్లో వచ్చే వాళ్ళు గోల్డెన్ మెడల్, 108 రత్నాలు సిల్వర్ మెడల్, సిల్వర్. మరి తర్వాత 16,000 సంఖ్యలో వచ్చేవాళ్ళు కాపర్ మెడల్. బాబా చెప్తున్నారు పోపు కూడా మెడల్స్ ఇచ్చేవారంట వాడా ధర్మంలో వారికి. అందరికీ బంగారం ఇస్తారంటే గోల్డెన్ మెడల్ అందరికీ రాదు కదా, కొంతమందికి గోల్డెన్ కొంతమందికి సిల్వర్ ఉంటుంది. మీది కూడా మాల అలాగే నంబర్ వారీగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. तुम चाहते हो गोल्डन ప్రైజ్ లేవే, మీకైతే ఏముంది కోరిక? ఏ మెడల్ తీసుకుంటారు? గోల్డెన్ మెడల్ తీసుకుంటారా? గోల్డెన్ మెడల్ తీసుకోవటమే స్కాలర్షిప్ తీసుకోవటం అంటారు, ఇంకా వేరే మెడల్స్కి స్కాలర్షిప్ ఉండదు కదా.
చాందీకి లేనే से చంద్రవంశీ మీ ఆ जाएंगे. ఒకవేళ సిల్వర్ మెడల్ కానీ తీసుకుంటారు అంటే త్రేతాయుగంలో వస్తారు చంద్రవంశంలో మీరు. बाबा कहते हैं मुझे याद करो तो विक्रम विनाश होंगे और कोई उपाय ही नहीं. ये फुड़ना रखो पास होने का. బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి, ఇంకో ఉపాయమే లేదు. పాస్ అవ్వాలి నేను ఎలా అయినా, ఇది చింత మీకు ఉండాలి. లడాయి కా థోడా జాస్తి హంగామా హోగా ఫిర్ జోర్ సే పురుషార్థ్ కర్నే లగ్ పడేంగే. ఇప్పుడు అటు ఇటు కొంచెం అశ్రద్ధ చేసే పిల్లలు ఉండొచ్చు, పర్వాలేదులే చేసేస్తానులే. కానీ కొంచెం యుద్ధం మొదలయ్యే హంగామా స్టార్ట్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు భయం పుడుతుంది, పురుషార్థం చేయడం మొదలు పెడతారు జోరుగా అంటారు బాబా. इम्तहान के टाइम स्टूडेंट भी गैलप करने पुरुषार्थ में लग जाते. ये बेहद का स्कूल है. లౌకిక స్కూల్లో కూడా ఎగ్జామ్ వచ్చిందంటే ఏం చేస్తారు? భయం పట్టుకుంటుంది కదా, ఇంకా వేస్ట్ చేయరు, టైం అటు ఇటు దృష్టి పెట్టరు, కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ప్రయత్నంలో పురుషార్థంలో పడిపోతారు. చదవాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, టైం తక్కువ ఉంది, రాత్రి పగలు కూడా నిద్ర వదిలి కూడా చదివేస్తారు కదా. అలాగే ఇది బేహద్ స్కూల్, బేహద్ పరీక్ష, ఎగ్జామ్ టైం మరి కనిపించింది ఎప్పుడో హంగామా స్టార్ట్ అయిపోయిందో. ఇది ఎగ్జామ్ టైం వచ్చేసింది, కరోనాలో ఆల్రెడీ అనిపించేసింది కదా, స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎగ్జామ్ ఏది అని. పురుషార్థం మరి పెరిగిందా? కరోనా తగ్గిందనే మళ్ళీ డీలా అయిపోయారేమో. పెరిగిందా పురుషార్థం? పెరుగుతుంది, తప్పదు. పరిస్థితులు అలా చేస్తాయి మిమ్మల్ని, పరిస్థితులే మనకి తెలియచేస్తున్నాయి ఎగ్జామ్ వచ్చేసింది అని. దాంతో ఇంకా బాగా పురుషార్థం చేయడం మొదలు పెడతారు అంటున్నారు బాబా. प्रदर्शनी पर खूब प्रैक्टिस करते रहो. प्रोजेक्टर से इतने प्रभावित नहीं होते जितने प्रदर्शनी देख वंडर करते हैं. ప్రదర్శనీలు చేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేసే సేవ ప్రాక్టీస్ చేయండి మీరు. ప్రదర్శనీలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా. ప్రొజెక్టర్ షోలో అంత ప్రభావితులు కారు, ఎందుకంటే ప్రొజెక్టర్ షోలో ఏంటి, స్క్రీన్ పెడతాము, చిత్రం చూపిస్తాం, ఒక సభలో 100 మంది 50 మంది కూర్చొని వింటారనమాట. కానీ ప్రదర్శనీలో అయితే చాలా ఆశ్చర్యపోతారు వింటూ. తర్వాత పర్సనల్ టచ్ ఉంటుంది మనకి, వాళ్ళు వినేటప్పుడు, మనం వినిపించేటప్పుడు. కొద్ది మంది 10-20 మంది లేదా 4-5 లేదా ఒక్కోసారి 1-2 కూడా ఉంటారు గ్రూప్ బ్యాచ్ వచ్చేటప్పుడు. ఒక్కో బ్యాచ్లో 5-6, ఒక్కో బ్యాచ్లో 1-2, ఒక్కో బ్యాచ్లో 10 మంది అవ్వచ్చు. అలా ప్రదర్శనీలో ఏంటంటే దగ్గరగా వింటారనమాట, బాగుంటుంది ప్రొజెక్టర్ కంటే ప్రదర్శనీ సేవ అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, पुरानी दुनिया का विनाश हो उसके पहले अपनी कर्मातीत अवस्था बनानी है. याद मेरे सतो प्रधान बनना है. పాత ప్రపంచ వినాశనం అవ్వడానికి ముందుగానే తమ యొక్క కర్మాతీత అవస్థ తయారు చేసుకోవాలి. బాబా స్మృతిలో ఉంటూ సతో ప్రధానంగా తయారవ్వాలి. सेकंड पॉइंट, सदा यही खुशी रहे कि हमें पढ़ाने वाला स्वयं ऊंचे से ऊंचा बाप है. पढ़ाई अच्छी रीति पढ़नी और पढ़ानी है. सुनकर विचार सागर मंथन करना है. సదా ఇదే ఖుషి ఉండాలి. మాకు చదివించేవారు స్వయం ఉన్నతోన్నతమైన వారు బాబా. చదువు బాగా చదువుకోవాలి మరియు చదివించాలి. జ్ఞానం విని విచార సాగర మంథన చేయాలి. సున్కర్
విచార సాగరవంతన కర్నా హై. వినాలి, విన్నది విచార సాగరవంతన చెయ్యాలి. తర్వాత वरदान निर्विकारी व फारिस स्वरूप की स्थिति का अनुभव करने वाले आत्माभिमानी भव. నిర్వికారి మరియు ఫారిస్తా స్వరూపం యొక్క స్థితిని అనుభవం చేసేటటువంటి ఆత్మ అభిమానిగా కండి. నిర్వికారి మరియు ఫరిస్తా స్వరూపం యొక్క స్థితిని అనుభవం చేసేటటువంటి ఆత్మాభిమానిగా కండి. जो बच्चे ఆత్మాభిమాని बनते वो सहज ही నిర్వికారి बन जाते. ఇక్కడ చూడండి, ఏ పిల్లలైతే ఆత్మాభిమానిగా తయారవుతారో వాళ్ళు సహజంగానే నిర్వికారిగా తయారైపోతారు. आत्माभिमानी स्थिति द्वारा मनसा में भी निर्विकारीपन की स्टेज का अनुभव होता है. आत्माभिमानी స్థితి ద్వారా మనస్సులో కూడా నిర్వికారి స్థితి అనుభవం అవుతుంది. బాహ్యంగా నియమము కట్టుబడిలో ఉండేదే కాకుండా సూక్ష్మమైన మనస సంకల్పాల్లో కూడా వికారాల యొక్క అంశం లేకుండా నిర్వికారి స్థితి అనుభవం అవుతుంది. ఎప్పుడు ఆత్మాభిమాని అయితే. ऐसे निर्विकारी जिन्हें किसी भी प्रकार के इंपेरेटिव व 5 तत्वों की आकर्षित नहीं करती वही फरिश्ता कहलाते हैं. ఇలాంటి నిర్వికారీలు ఎవరినైతే ఎవరిలోనైతే ఏ రకమైన ఇంప్యూరిటీ అనేది లేదా పంచతత్వాల ఆకర్షణ అనేది ఆకర్షించదో, ఎవరినైతే ఈ పంచతత్వాల ఆకర్షణ కూడా ఆకర్షించదో, ఏ రకమైన ఇంప్యూరిటీ అనేది ఆకర్షించదో వారే ఫరిస్తా అని పిలువబడతారు. ఫరిస్తా అంటే లోపల సంకల్పాలలో నుండి కూడా నిర్వికారత్వం. నిన్నదాది క్లాస్ అయింది సాయంత్రం. 100% ప్యూరిటీ అనేది చెక్ చేసుకోండి అని. శుద్ధమైన శ్రేష్టమైన సంకల్పాలు ఉండాలి. వికారాల యొక్క అంశము ఆకర్షించకూడదు సంకల్పాల్లో కూడా, అప్పుడే ఫరిస్తా కాగలం. इसके लिए साकार में रहते हुए अपनी निराकारी आत्मा अभिमानी స్థితి में स्थित रहो. ఈ స్థితి మనలో రావాలంటే సాకారంలో ఉంటూ కూడా, శరీరంలో ఉంటూ కూడా తమ యొక్క నిరాకారి ఆత్మ అభిమాని స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. స్లోగన్ जीवन में अतीन्द्रिय सुख का अनुभव करने के लिए विशेष अमृत वेले एकांत प्रिय बनो. జీవితంలో అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోవడం కోసం, జీవితంలో అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోవాలంటే విశేషంగా అమృత వేళ ఏకాంత ప్రియులుగా తయారవ్వండి. విశేషంగా అమృత వేళ ఏకాంత ప్రియులుగా తయారవ్వండి. ఈరోజు బాబా ముఖ్యంగా ఇక్కడ విని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ రోజంతా ఈ విషయాలు పాయింట్స్ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. విచార సగరమంతన అంటారు దీన్ని. అప్పుడే మీకు ఖుషి అనేది ఉంటుంది, నశ అనేది ఎక్కుతుంది. అప్పుడే ఇతరులకు కూడా మీరు చెప్పి మీ సమానంగా బాబా పిల్లల్ని తయారు చేయగలరు అని చెప్తున్నారు బాబా. బాబా ఇంకా ఈరోజు మురళిలో సైంటిస్టులని గుర్తు చేసుకుంటున్నారు. వారి సైన్స్ యొక్క ఆర్ట్ సతీగానికి ఉపయోగపడుతుంది. ఇంకా రిఫైన్ అవుతుంది సైన్స్. ఆఖరిలో వచ్చి ఏదో కొంచెం జ్ఞానం టచ్ అవుతుంది, వాళ్ళకి ఇష్టపడుతుంది, రియలైజ్ అవుతారు. టైం ఇంకా ఉండదు కంటిన్యూ చేసి వాళ్ళ పదవిలో వెళ్ళడానికి. కానీ ఎంత వాళ్ళకి అర్థమైందో అంత అది రియలైజ్ చేసుకొని వారు అంతమతి సోగతి అనే నియమం అనుసారం అంతిమంలో బాబాని పొందడం వలన సోగతి మళ్ళీ వాళ్ళ సత్యగలను వాళ్ళ సైన్స్ యొక్క సంస్కారం తీసుకొని వచ్చి భవనాలు తయారు చేయటంలో కానీ విమానాలు తయారు చేయటంలో కానీ ఉపయోగపడుతుంది వాళ్ళ సంస్కారం అక్కడ అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు, నేను ఎలా సత్వ ప్రధానం కావాలి, ఇదే చింత మీకు పట్టి ఉండాలి. అందుకు ఎక్కువ బాబా స్మృతి చేసుకోవటం,
ఆత్మ నేను పావనం కావాలి, సత్వప్రధానం కావాలి, కర్మాతీత స్థితికి చేరుకోవాలి, ప్రయత్నించండి అని చెప్తున్నారు బాబా. చాలా మధురమైన పుష్పాలుగా తయారైపోతారు మీరు రోజు రోజుకి. గమనిక పెట్టుకుంటూ సత్వప్రధానం అవ్వాలి అని అలా పుష్పాలుగా తయారైపోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? చక్రాన్ని కూడా బుద్ధిలో తిప్పుతూ ఉండండి అని చెప్తున్నారు బాబా. దేవతలుగా ఎవరైతే ఉండేవారో ఒకప్పుడు వాళ్ళకైతే బుద్ధిలో తప్పకుండా కూర్చుంటుంది. వినాశనం అవుతుంది, కానీ భారతదేశం అవినాశి ఖండము కాబట్టి కొంత మిగులుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ రాజ్యం ప్రారంభం అవుతుంది. బాబా గతిమతి అతీతమైనది, ఈశ్వరుని గతిమతి అతీతమైనది అని ఎలా మహిమ చేశారో, బ్రాహ్మణులు మీ యొక్క గతిమతి కూడా ప్రపంచానికి అతీతమైనది. మీకు తప్ప ఎవరికి బాబాతో యోగం పెట్టుకోవటం అనేది తెలియదు కదా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? స్కాలర్షిప్ తీసుకునేలాగా చదువుకోవాలి మీరు ఈ చదువు అని చెప్తున్నారు బాబా. ఒక స్టూడెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. కాకపోతే అక్కడ హద్దులో ఉన్న స్కూల్లో చదువుకుంటారు, ఇక్కడ అనంతమైన స్కూల్. అక్కడ ఇలా అమ్మో ఎగ్జామ్ అని జాగ్రత్త పడిపోతారు. ఇక్కడ కూడా మీరు ఇంకా ఎగ్జామ్ టైంలోనే ఉన్నాం ఇప్పుడు, మనం వచ్చేసింది, ఎగ్జామ్స్ నడుస్తూనే ఉన్నాయి. బాబా వచ్చిన టైం నుండి అంతకు ముందు వరకు అయితే స్టడీస్ టైం, ఇప్పుడు ఎగ్జామ్ టైం. ప్రిపేర్ అయిపోవాలి, నిద్ర ఆహారం అని అయ్యో నాకు ఎలా ఉంది ఇలా ఉంది కాదు, పురుషార్థం అయిపోవాలి. మెడల్స్ కూడా బాబా అనౌన్స్ చేస్తున్నారు. ఏ మెడల్ తీసుకుంటారో ప్రయత్నించండి. గోల్డెన్ మెడల్ 8 రత్నాలు, సిల్వర్ మెడల్ 108, కాపర్ మెడల్ 16,000. దేనిలోకి ఇస్తారో చూసుకోండి. ఇంకా ఈ నష ఉండాలి. మాకు చదివించేవారు ఉన్నతమైన బాబా. చదువుకొని మేము ఇంత గొప్ప వాళ్ళగా తయారైపోతున్నాం, ప్రపంచంలోకే చాలా గొప్పవారిగా. వరదానంలో బాబా ఏం చెప్తున్నా? నిర్వీకారి స్థితి ఉంటేనే ఫరిస్తా అని పిలువబడతారు. నిర్వీకారి కావాలంటే ఆత్మాభిమాని స్థితిని అనుభవం చేయండి. సాకారంలో ఉంటూ కూడా నిరాకారి ఆత్మ అనే స్థితిని ఎక్కువ అభ్యాసం చేయండి అని చెప్తున్నారు బాబా. అతీంద్రియ సుఖ అనుభవం చేసుకోవడం కోసం విశేషంగా అమృత వేళ ఏకాంత ప్రియులై కూర్చోండి. ఒక్క బాబా నేను. వాతావరణం కూడా కామ్గా ఉంది బయట, ప్రకృతి కూడా శుద్ధంగా ఉంది బయట, జనాలు కూడా అందరు పడుకొని సైలెన్స్. ఇలాంటి మంచి వాతావరణంలో నా బాబా నేను కూర్చుని సంభాషణ చేస్తున్నాం, ఏకాంతంగా బాబాతో అనుభవం చేస్తున్నాం. ఇలాంటి ఏకాంత ప్రియులుగా అమృత వేళ విశేషంగా ఈ అనుభవం చేయండి అని చెప్తున్నారు బాబా. అప్పుడే అతీంద్రియ సుఖం అనేది అనుభవం అవుతుంది. भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। अपने जैसा हमको बनाने, अपने जैसा हमको बनाने मीठी मुरली रोज सुनाते। कितने भाग्यवान
भगवान हमसे मिलने आते। अनजान थे, अज्ञानी थे, फिर भी था हमें बड़ा अभिमान। पहचान दिया कौन है हम, देकर आदि अंत का ज्ञान। कर्मों को सुकर्म बनाने, कर्मों को सुकर्म बनाने, शुभ सोचना हमको सिखाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने